ఏంది నీ భాష మాకు అర్థం కాదే, చెప్పు ఏంది? తట్టుకోలేక కలిగిల్ అవుతుందేమో కదా నాన్న, కదా చక్కలకి అవుతుందా? వీళ్ళే అన్నమాట ఈ బుడ్డోడికి మమ్మీ డాడీ. వీడు చూడండి, వీళ్ళతో కొంచెం మాట్లాడదాం. ఏమి ఏమంటా వచ్చేసినావా? ఈడు చూడు బుడ్డోడా, ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. ఈ మా వ్యూవర్స్ కి హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, నా బుగ్గలు చూడండి ఫ్రెండ్స్. నేను చిన్న బుడ్డోడిని ఫ్రెండ్స్ అను. ఇటు చూడు, నన్ను చూడే. ఏమంత మొహమాటం అబ్బా. ఓ బుగ్గలు ఉండరా కొరక్తా నేను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చి ఫైవర్లో మనం ఎట్లా మనీ సంపాదించుకోవచ్చు, ఫైవర్లో మనం ఎట్లా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు అనేది కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తాము. ఫుల్ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి, ఓకే? మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా ఏమి అనేది షేర్ చేసుకుంటాం. సో ఫైవర్లో యాక్చువల్గా నేను జాయిన్ అయింది, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది మా అన్నని చూసి చేసిన అనమాట. ఇప్పుడు ఫస్ట్ తన ఎక్స్పీరియన్స్ అడుగుతా, దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫైవర్ కాదురా, ఫస్ట్ నువ్వు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకున్నావు చెప్పు, నీ క్వాలిఫికేషన్ చెప్పు ఫస్ట్. నాకు బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ క్వాలిఫికేషన్. అంతా బయట జాబ్స్ ఏదో చిన్న చిన్న జాబ్స్, బిఏకి అంత జాబ్స్ రావు కదా. బిఏ అంటే డిగ్రీలకి ఇప్పుడు అంతా జాబ్స్ రావు. ఎంబీఏలు చేసినా కూడా ఖాళీగానే పడింటారు. ఇంకా జాబ్స్ అంటావా, ఏదో ఈ ఊర్లో అయితే 8,000 డిగ్రీకి. అంటే మనం డిగ్రీ చేస్తే జాబ్స్ అస్సలు రావు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే ఖాళీగా ఉన్నారు కదా. డిగ్రీ చేసి స్కిల్స్ ఉండాలి ఏదైనా మన దగ్గర, కంప్యూటర్ కోర్సులో అట్లా ఏదైనా చేస్తే కోర్సులో ఆ స్కిల్స్ ఉంటే ఏదైనా జాబ్స్ వస్తాయి. డిగ్రీ ఉంటే పనికిరాదు, ఓన్లీ డిగ్రీ ఉంటే. డిగ్రీ లేకపోయినా స్కిల్స్ ఉంటే చాలు. ఎవరికైనా డిగ్రీ లేదనుకో, వాళ్ళకి స్కిల్స్ ఒకటి ఉంటే కంప్యూటర్ కోర్స్ ఇంటర్ చేసిన చేద్దాము అని ఎందుకు అనిపించిందిరా? అంటే ఇక్కడ జాబ్స్ దొరకలేదు కాదు, స్కిల్స్ లేవు అనే. స్కిల్స్ ఉన్నాయి, జాబ్స్. నా స్కిల్ కి తగిన జాబ్స్ కూడా పోయినా, యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో ఎడిటింగ్ అట్లా పోయినా. కాకపోతే ఆడేమంటే మనకు 10,000 ఇస్తారు, అంటే పర్ డే 300 లెక్క. అదే మనం ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఈ ఆప్షన్ స్కిల్స్ మనమే నేర్చుకొని, అప్పుడు మనకి ఇప్పుడు ఆడ 10,000 నెలకంటే ఆఫీస్లో మనకి రోజుకి 300 లెక్క. అదే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినాం అనుకో, అది 300 మనకి 2 అవర్స్లో 1 అవర్లోనే వచ్చేస్తుంది. మిగతా టైంలో మళ్ళీ స్కిల్స్ నేర్చుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు. అదే ఆఫీస్లో అయితే 8 అవర్స్ ఆడే చేయాల, 300 రూపీస్ చేయాలి. అదే మన ఓన్ స్కిల్స్తో మనమే ఇంట్లో నుంచే చేసుకోవాలా, అది 1 అవర్కే 300 వచ్చేస్తుంది ఇంట్లో అయితే. అందుకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా మన ఇష్టం వచ్చినప్పుడు వర్క్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ఎవరిపైన ఆధారపడిన అవసరం లే, మనకి మనమే బాస్. అందుకు నేను ఫ్రీలాన్సింగ్ చూస్ చేసుకున్నా, ఫైవర్. అది ఫైవర్ అంటే నువ్వు ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు నీకు ఫైవర్ గురించి తెలుసా? యూట్యూబ్ ఆఫీస్ అన్నావు కదా, అప్పుడు తెలుసు ఫైవర్ గురించి. అప్పటి నుంచి అప్పుడు గిగ్ ఓపెన్ చేసిన, అప్వర్క్ లో కూడా ఓపెన్ చేసిన, guru.com. అప్వర్క్ లో జాబ్స్ అంతగా రాలే. ఇంకా freelancer.com ఫస్ట్ ఓపెన్ చేసింది నేను. కానీ దాంట్లో కాంపిటీషన్ లక్షల మంది ఉంటారు దాంట్లో. అదేనా ఫస్ట్ ఫైవర్ కంటే ఫస్ట్ freelancer.com. ఫైవర్ కన్నా ముందు అది వచ్చింది, అన్నిటికన్నా ముందు అదే వచ్చిండేది freelancer.com. దాంట్లో రిజిస్టర్ అయినా ఏం ప్రాజెక్ట్సే రాలే, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బిడ్స్ ఉంటాయి, దాంట్లో బిడ్స్ వేస్తారను. అంటే మేము 100కి చేస్తాము ప్రాజెక్ట్, ఎవరైనా పోస్ట్ చేస్తారనుకో, దానికి 1000 ప్రపోజల్స్ వస్తాయి ఆ ప్రాజెక్ట్కి. దాంట్లో చాలా మంది మేము వేలంపాట, మేము 1000 చేస్తామంటే ఇంకోటి 800కే చేస్తానంటాడు. నేను 2 డేస్లో ఇస్తానంటే నేను 500కి 1 డేలో ఇచ్చేస్తాను అంటాడు. కానీ మనకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. దాంట్లో వెయిట్ చేసి ఇంకా వద్దులే అనుకొని అప్వర్క్ ఓపెన్ చేసిన. అప్వర్క్లో కూడా రాలే ప్రాజెక్ట్స్, అంతగా రావు దాంట్లో కూడా. మళ్ళీ ఫైవర్ ఓపెన్ చేసిన. ఈ ఫైవర్లో నాకు ఆఫీస్లో ఉన్నప్పుడే ఫైవర్లో చేస్తానేంటి, కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఫైవర్ గిగ్ క్రియేట్ చేసిన, అంతా చేసుకున్నా. కానీ అప్పుడు రాలే ప్రాజెక్ట్స్, కానీ వెయిట్ చేస్తాను. ఎట్లా తెలిసింది అసలు ఫైవర్ మనం చేసుకోవచ్చు యూట్యూబ్ ద్వారానేనా?
యూట్యూబ్ ద్వారానే అంటే అప్పుడు సైట్ మళ్ళీ ఫ్రీలాన్సింగ్ సైట్ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినా కదా freelancer.comలో మళ్ళీ ఈ సైట్ వచ్చిందన్నమాట. అంటే ఇంకొక సైట్ అప్వర్క్ గురు.com అట్లాంటి ఇవన్నీ ఫ్రీలాన్సింగ్ సైట్స్ అంటే కొత్తగా వస్తూ ఉంటాయి కదా. అట్లా ఫైవర్ వెబ్సైట్ వచ్చిందన్నమాట. అప్పుడు వస్తే ఇది ట్రై చేద్దాంలే ఒకసారి, $5 కదా అని నేను ట్రాన్స్లేషను, వీడియో ఎడిటింగ్, టైపింగ్ గిగ్స్ పెట్టిన. దాంట్లో నాకు వర్క్స్ వస్తాను అనమాట. అంటే ఫస్ట్ వీడియో ఎడిటింగ్, ట్రాన్స్లేషన్ వర్క్స్, టైపింగ్ 3 పెట్టిన. టైపింగ్ లో ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇంకా వీడియో ఎడిటింగ్ లో అంటే టైపింగ్ వర్క్స్ ఏమొస్తాయని చాలా వరకు అడుగుతా అంటారు, నా స్టూడెంట్స్ అడుగుతా అంటారు. టైపింగ్ వరకు ఏం చేయాల మనం, అసలు ఏం టైప్ చేయాల అని. దాని ఒకవేళ టైపింగ్ వర్క్ ఎవరైనా చేయాలంటే దానికి ఏం స్కిల్స్ అవసరం ఒకసారి చెప్పు. టైపింగ్ వర్క్ అంటే మనకి ఫాస్ట్ టైపింగ్, ఒక 40-30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ రావాలా. టైపింగ్ ఇంగ్లీష్ టైపింగ్ అంటే మరీ ఫాస్ట్ హయ్యర్ రన్ అవసరం లే, 40-30 వర్డ్స్ బేసిక్ యావరేజ్ వచ్చిన. ఇప్పుడు ఎవరికైనా ఇంగ్లీష్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎడిట్ చేసుకోవాలా అనేసి మనకి ఇస్తారు. టైపింగ్ ఎడిట్ అంటే 6 పేజెస్ అట్లా ఎంఎస్ వర్డ్లో టైప్ చేసి ఇలా అంటారు. అప్పుడు మనం ఎంఎస్ వర్డ్లో టైప్ చేసి వాళ్ళకి ఎడిటబుల్గా ఉంటుంది కదా, అంటే వాళ్ళు కరెక్షన్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లో అయితే కరెక్షన్ చేయలేరు. ఇంకా వాళ్ళు ఏమంటే పీడిఎఫ్ని వాళ్ళే కరెక్ట్ చేసుకోవచ్చు, టైపింగ్ వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళకి వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు వర్క్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆ టైంని మనకి ఇచ్చేసి కొంచెం డబ్బులో వాళ్ళు వేరే వర్క్ చేస్తారు. ఈజీ వర్క్ కదరా. ఒకవేళ ఈజీ వర్క్ అంటే టైప్ చేయనవసరం లేకుండా కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఏదైనా పీడిఎఫ్ దాని వర్డ్ ని కన్వర్ట్ చేయొచ్చు కదా, కొన్ని ఆన్లైన్ గా అట్లే ఉన్నాయి సైట్స్. కానీ అవి పెయిడ్ ఉంటాయి, చాలా పెయిడ్, కానీ అక్యురేట్ గా రాదు, టైం వేస్ట్, అసలు దొరకవు. అంటే చూసే వర్డ్ లో టైప్ చేసేది అంతే, చూసే వర్డ్ లో టైప్ చేసేది. అలాంటి జాబ్స్ కూడా ఉంటాయి, అలాంటివి ఉంటాయి. మళ్ళీ ట్రాన్స్క్రిప్షన్ కూడా చేస్తాం. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆడియోస్ ఇస్తారు, తెలుగు ఆడియో, ఏదైనా వీడియో ఇస్తారు, వీడియోనా ఆడియోనా. ఇప్పుడు యూట్యూబ్ వీడియోనే తెలుగులో ఉంటుంది అనుకో, అదంతా ట్రాన్స్క్రిప్షన్ అంటే తెలుగులో ఉన్న ఆడియోని తెలుగులోనే టైప్ చేసి ఇలా వాళ్ళకి ట్రాన్స్క్రిప్షన్ అంటే. అట్లాంటివి కూడా చాలా చేసిన నేను, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషను, SRT ఫైల్ అంటారంటే సబ్ టైటిల్స్ వీడియోకి, అవి చేసిన. అన్ని ప్రాజెక్ట్స్ చేసిన. ఫైవర్ ప్రాజెక్ట్ ఏంది వచ్చి ట్రాన్స్లేషన్ వచ్చింది. ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు తెలుగు ఇచ్చినారు, అది అమెరికా నుంచి ఇచ్చినారు. నీకేం ఫైవర్ లో లెవెల్ 2 చేసినాడండి. ఫైవర్ లో యాక్చువల్ గా 11-1 అంటే లెవెల్ 2 కి రావాలంటే ఏం చేయాలి చెప్పు. 11-1 ఏమి, 11-2 ఏమి? ఇప్పుడు ఫైవర్ లో మనకి లెవెల్ 1 ఇప్పుడు మనం న్యూ సెల్లర్ ఉంటాం ఫస్ట్ స్టార్టింగ్. ఎవరైనా ఓపెన్ చేస్తే కొత్తగా ఉంటాం. ఆల్ టైమ్ 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిండల్లా. ఫైవర్ లో 60 days అయిండల్లా నువ్వు ఫైవర్ గిగ్ ఓపెన్ చేసి. 60 days సీనియారిటీ ఉండల్లా, 10 ఆర్డర్స్ కంప్లీట్ అయిండల్లా. 2 months లో 10 ఆర్డర్స్ వచ్చిండల్లా. మళ్ళీ $400 అయిండల్లా. $400 వర్క్ మినిమం. ఒక వర్క్ అంటే $5 ఉందండి ఫైవర్ లో. అట్లా $400 కంప్లీట్ చేసి 2 months అయ్యిండి. మళ్ళీ ఒక $10 ఆర్డర్స్ కంప్లీట్ చేసేస్తే వాళ్ళు లెవెల్ 2 పోతారు. లెవెల్ 1 పోతారు. లెవెల్ 1 ఫస్ట్ న్యూ సెల్లర్ ఉంటారు, మళ్ళీ లెవెల్ 1 ఉంటారు. మళ్ళీ తర్వాత లెవెల్ 2 పోవాలంటే మనము $2,000 కంప్లీట్ చేయాలా, 50 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలా. మళ్ళీ 120 days ఫైవర్ గిగ్ ఓపెన్ చేసి 120 days అయిండాలి. అప్పుడు లెవెల్ 2 పోతారు. అంటే ఈ లెవెల్స్ ఏమంటే ఎక్కువ మనకి లెవెల్ 2 పోయినామనుకో మనది ర్యాంకింగ్ బాగుంటుంది అనమాట. ఎవరైనా మన తెలుగు ట్రాన్స్లేషన్ అనుకో అది సెర్చ్ చేస్తే మనది ఫస్ట్లో చూపిస్తుంది, అందరికన్నా ర్యాంకింగ్ హై అవుతుంది లెవెల్స్ పెరిగే కొద్దీ. అప్పుడు మనకి ఎక్కువ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. లెవెల్ 1కి కొద్దిగా బాగా చూపిస్తుంది, అందరికి ఇంప్రెషన్స్ చూపిస్తుంది, కొడితేనే మనది. లెవెల్ 2 వాళ్ళకి ఫస్ట్ చూపిస్తుంది, టాప్ ప్రియారిటీ అన్నమాట. దాంట్లో రేటింగ్స్ బట్టి అనమాట. మనం వర్క్ చేసి ఇచ్చినామనుకో 5 star రేటింగ్ ఉంటుంది, ఆ రేటింగ్ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. రేటింగ్ 5 star ఉందనుకో వాళ్ళకి ఎక్కువగా ఫైవర్ కూడా అందరికి రికమెండ్ చేస్తుంది 5 star రేటింగ్ వాళ్ళకి. అట్లా రేటింగ్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే క్వాలిటీ వర్క్స్ ఇవ్వాలి. మనం ఏదో చేసి ఇచ్చేసినాము, ఒక ఆర్డర్ వచ్చింది అనుకో, వచ్చిందిలే అని చేసి ఇచ్చేసి ఏదో ఒకటి చేసి డబ్బులు ఆల్రెడీ పడిపోయినాయి కదా అనేసి అట్లా ఇచ్చినాం అనుకో, మళ్ళీ ఫైవర్ వాళ్ళ ఆర్డర్ మనము
ఇప్పుడు ఒకరు వర్క్ కావాలా అని మన దగ్గరికి వస్తారనుకో, వచ్చినప్పుడు మనం ఆర్డర్ ని ఎట్లా మనము వాళ్ళ నుండి తీసుకుంటామంటే డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి డబ్బులు పడిపోతాయా? మనం అంతా కూడా పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫైవర్ పేపాల్ రెండు ఒకేసారి క్రియేట్ చేసుకోవాలా? ఇలాంటి వర్క్స్ మనం చెయ్యాలా ఫైవర్ లో అనే ప్లాట్ఫామ్ లో ఉండల్లా అని అనుకునేది, రైట్? మళ్ళా పేపాల్ అంటే పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకునేది యూట్యూబ్ లో చాలా ఉంటాయి ట్యూటోరియల్. దాంట్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేస్తే చాలు. పేపాల్ లో ఈమెయిల్ ఐడి బ్యాంక్ అకౌంట్ అంతే, పేపాల్ క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఫైవర్ కి లింక్ చేసుకొని ఫైవర్ లో ఆప్షన్స్ ఉంటాయి. ఫైవర్ లో ఆప్షన్స్ ఉంటాయి. పేపాల్ విత్ డ్రా చేసుకునేది. విత్ డ్రా పేపాల్ నొక్కేస్తే అలా ఆల్రెడీ మనము పేపాల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఉంటాం, అది సేవ్ అయిపోయి ఉంటుంది. విత్ డ్రా అనేస్తేనే మన బ్యాంక్ పడిపోతుంది. పేపాల్ కాకుండా వేరే అదర్ ఆప్షన్స్ ఉంటాయా ఫైవర్ లో వాళ్ళు మనీ కట్టడానికి? వేరే ఆప్షన్స్ మన ఇండియా వాళ్ళకైతే లేదు. పేనీర్ అని ఉంది, కానీ అది ఎక్కువ 1000 అంటే రూపీస్. డైరెక్ట్ ఫైవర్ కి లింక్ చేసుకోవచ్చా పైనీర్ అనేది? లింక్ చేసుకోవచ్చు. పైనీర్ అనేది పేపాల్ లాగే అన్నమాట. కానీ ఎక్కువ కమిషన్స్ కదరా. కానీ ఇప్పుడు మనం ఒకసారి చేసి ఎంత కమిషన్ లాగేసినాడు కదా, సగానికి సగం ఏమో. సగానికి సగం అంటే వాడు కన్వర్ట్ చేసి మనకి ఇచ్చేకి మన అకౌంట్ లో వేసేకి వాడు కమిషన్ కొట్టేస్తాడు అనమాట. ఇప్పుడు పేపాల్ లో అయితే ఎగ్జాంపుల్ 1000 రూపీస్ మనం డ్రా చేసుకోవాలంటే వాడు 200 150 పెట్టుకుంటాడు. అదే పేనీర్ అంటే 500 పట్టుకొని 500 ఇస్తాడు. అర్థానికి అర్థం డబుల్ అమౌంట్. పేపాల్ తో కంపేర్ చేసి డబుల్ కమిషన్ పట్టుకుంటాడు. అందుకు పేపాలే బెస్ట్. నీకు వచ్చిన ఆర్డర్స్ లో ఎన్ని కంప్లీట్ చేసినావన్నా? $400 కంప్లీట్ చేసినాడు. 39 ఆర్డర్స్ కంప్లీట్ చేసినాడు. నాకు ఇంకా 8 ఉంది దాంట్లో ఫైవర్ లో. రేటింగ్ 17 రేటింగ్. ఎప్పుడు స్టార్ట్ చేసినావు అసలు? ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? ఇప్పటి వరకు నువ్వు ఫస్ట్ ఆర్డర్ ఫైవర్ ఓపెన్ చేసి ఒక 3 ఇయర్స్ అవుతాను. 3 ఇయర్స్ నుండి చేస్తా అంటే $400 వచ్చిందా? ఒకవేళ మనీ పరంగా అది క్యాల్కులేట్ చేసుకుంటే ఏంది 3 ఇయర్స్ అంతేనా అనిపిస్తుంది కదరా. అప్పుడు ఇట్లా చేయొచ్చా? అందరూ కూడా చేసుకుందాం. ఫైవర్ నుంచి ఇప్పుడు ఫైవర్ లో కొంతమంది కాంటాక్ట్ అవుతారు మన వాళ్ళు. కాంటాక్ట్ అయ్యి ఫైవర్ లో మేము పే చేయాలంటే కమిషన్ ఇవ్వాలి ఫైవర్ వాళ్ళకి. మన డబ్బులు కూడా కమిషన్ తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అందుకు కొంతమంది ఏం చేస్తారంటే ఫైవర్ ద్వారా మనకి వాట్సాప్ నంబర్ ఇవ్వమంటారు బయట నుంచి వర్క్స్ ఇచ్చేకి. అట్లా ఆప్షన్ కానీ అట్లా అంటే మనం డైరెక్ట్ గా నంబర్ ఇవ్వకూడదు అనమాట. వాట్సాప్ నెంబర్ ఏదైనా ఫోటో లాగా అంటే ఫైవర్ లో అట్లా పెట్టకూడదు వాట్సాప్ నెంబర్. ఎందుకంటే ఫైవర్ పాలసీస్ కి విరుద్ధం అనమాట. అందుకు మనము వాళ్ళు ఫైవర్ లో కాంటాక్ట్ అయ్యి మన వాట్సాప్ నెంబర్ లేకపోతే వాళ్ళ నెంబర్ ఇస్తారు. అప్పుడు వాళ్ళతో బయట నుంచి క్లయింట్స్ అనమాట. వాట్సాప్ అంటే ఫైవర్ లో చేయం వర్క్, బయట నుంచి మన వాట్సాప్ కాంటాక్ట్స్ గాను అట్లా ఉండిపోతారు వాళ్ళు. వాట్సాప్ క్లయింట్స్ గా ఫైవర్ కి రిలేటెడ్ కాకుండా మనం మాట్లాడుకొని మనం మీరు ఎంత వర్క్ చేస్తారు, ఈ వర్క్ కి ఇంత అమౌంట్ అని మనమే. అప్పుడు మనకి ప్రాబ్లం రాదు కదరా. డెలివరీ టైంలో కూడా ఒకవేళ ఫైవర్ లో మనం 2 days అని చెప్పింటాము, మనకి ఏదైనా వేరే వర్క్ పడింది, అప్పుడు మన వాట్సాప్ కాంటాక్ట్స్ లోనే వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మన ఇష్టమైనప్పుడు డెలివరీ చేయొచ్చు వర్క్ కదా, ఈజీ అయిపోతుంది. ఫైవర్ లో అయితే కరెక్ట్ టైం కి డెలివరీ చేయాలి, లేకపోతే మన రేటింగ్స్ పడిపోతాయి అన్నమాట ఫైవర్ లో. అదే ఫైవర్ నుంచి కాంటాక్ట్ అయ్యి బయట వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి బయట నుంచి వర్క్స్ ఇస్తారు కదా, అప్పుడు అడ్వాన్స్ హాఫ్ అమౌంట్ తీసుకుంటాం అన్నమాట మనం. ఎందుకంటే బయట నుంచి గ్యారంటీ ఉండదు. ఫైవర్ లో అయితే మనకి మనీ గ్యారంటీ ఉంటుంది, మనకి గ్యారంటీ ఉంటుంది, వాళ్ళకి గ్యారంటీ. ఆల్రెడీ కట్టేసి చేపించుకుంటారు. మనం డెలివరీ చేయకపోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోతుంది. అందుకు బయట నుంచి క్లయింట్స్ కూడా ఫామ్ అయినారు. నాకు ఒక 10 members వరకు ఫామ్ అయినారు బయట నుంచి. డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ట్రాన్స్లేషన్ బయట నుంచి కూడా ఇస్తారు నాకు. ఫైవర్ లో వస్తుంది, బయట నుంచి కూడా వస్తుంది. అది లెక్క. మళ్ళీ ఇప్పుడు నీకు రెగ్యులర్ గా వచ్చే రోజు ఉండే వర్క్స్ ఏమైనా ఉంటాయా? రోజు చేయొచ్చా, లేకపోతే రోజుకి మనం ఎంత సంపాదించవచ్చు? ఒకవేళ ఇట్లా ఫ్రీలాన్సింగ్ ద్వారా ఫైవర్ లో ఎట్లా సంపాదించవచ్చు, బయట వాళ్ళ ద్వారా ఎట్లా సంపాదించవచ్చు? ఫైవర్ లో అంతే ట్రాన్స్లేషన్ వర్క్స్, వీడియో ఎడిటింగ్ డైలీ వస్తాయా? డైలీ రావు. ఫైవర్ లో డైలీ రావు. కొన్ని లాంగ్ ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. అంటే 10 days కి సరిపడా 50 ఫైళ్ళు అట్లా ఇచ్చేస్తారు. అప్పుడు 10 days వర్క్ చేయాల్సిందే మనము. అట్లా అంటే అది రోజు రావు ఫైవర్ ప్రాజెక్ట్స్. కానీ వచ్చినప్పుడు తక్కువ డేస్ లో నాకు ఒకసారి ఫైవర్ ఆర్డర్ ఎంత అంటే 1 వారం వర్క్ ఉన్నింది. అది ట్రాన్స్క్రిప్షన్ వర్క్, ఆడియో వచ్చి 40 minutes ఉన్నింది. అమెరికా నుంచి వచ్చింది అది వరకు.
ఆ 40 minutes వాయిస్ ఆడియోకి వాయిస్ వచ్చింది. వాయిస్ ఆడియో ఆ. ఆ తెలుగులో టైప్ చేయాలి నేను. తెలుగు ఆడియో అనమాట. ఆ తెలుగులో టైప్ చేసి ఇమ్మన్నారు టెక్స్ట్. దానికి అమౌంట్ ఎంత అంటే 10,000 రూపీస్ ఇచ్చినారు 1 వీక్కి. 1 వీక్కి 10,000. 10,000. అదే మనం బయట వర్క్ పోతే ఆడన్నా నెలకు 10,000 ఇస్తాం. అవునవునవును, నిజమే. ఇది ఫ్రీలాన్సింగ్ బెస్ట్ కదా. ఇంట్లో వండుకొని ఇంట్లో మన ఉండు. టైంలోనే మనం ఆ. అన్ని పనులు చేసుకుంటా ఉమ్. ఆ వర్క్ ఒక టైం కేటాయించుకొని కదా. ఆ వర్క్ ఎవరు ప్రెజర్ చేయరు. మనమే ఈ టైం అవుతుంది డెలివరీ టైం ఇవ్వాలా అని మనమే దృష్టిలో ఉంచుకొని అది సబ్మిట్ చేసేయచ్చు. ఓకే, బెస్ట్ గా 10,000 ఫైవర్ లో నువ్వు రిసీవ్ చేసుకున్నావు. బయట నుంచి నీకు వర్క్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా? పర్ డే కి ఎంత సంపాదించవచ్చు ఇట్లా ఫ్రీలాన్సింగ్ ద్వారా? ఫ్రీలాన్సింగ్ అంటే పర్ డే ఇంత అని ఉండదు. అది ఫ్రీలాన్సింగ్ కావాలా? కూడా క్రియేట్ చేపిస్తాను. అంటే అంటే ఎవరికైనా ఇప్పుడు బుగ్గలు చిన్నపిల్లల బుగ్గలు అట్లా కొంచెం చూడాలనుకోండి, మా వాడు ఒక 5 minutesకి ఒక 200 ఛార్జ్ చేస్తాడు అనమాట. అప్పుడు బుగ్గలు ఆన్ చేయద్దువే, చేసేసిన. మళ్ళీ కట్ చేసుకో నువ్వు అడిగినాక. మళ్ళీ ఎందుకు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? ఏం చేయలేదు. అవునండి ఫ్రెండ్స్, ఒక చెనిక్కాయ తినేసి బ్రేక్ అంట. సరే అని ఇచ్చిన. ఓ చెనిక్కాయ చెప్పు. ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు అంటే నువ్వు ఏజ్ పరంగా చెప్పినావు. వీళ్ళు ఓపెన్ చేయొచ్చు అని. 10th నుంచి ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయొచ్చురా, వాళ్ళకి ఏం రాకపోతే ఎట్లా ఓపెన్ చేస్తారు? ఏమేమి నేర్చుకోవాలా? వీడియో ఎడిటింగ్ గిగ్ పెట్టుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ ముందు మీరు నేర్చుకోవాలి అప్పుడు కదా. వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్, తమ్నైల్స్ డిజైన్ చేయొచ్చు. ఎవరికైనా ఫోటోషాప్ అంటే స్కిల్స్ ఉండాల. వీడియో ఎడిటింగ్ స్కిల్ అన్న, గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఫోటోషాప్ లో నువ్వు ఏదైనా తమ్నైల్స్, యూట్యూబ్ ఛానల్ తమ్నైల్స్ చేయగలను అని గిగ్ పెట్టుకోవాలి. వాయిస్ ఓవర్స్ పెట్టచ్చు. తెలుగు ట్రాన్స్క్రిప్షన్ అంటే వినింది టైప్ చేసేది అంతే. అది ఎవరైనా చేయగలరు, కానీ క్లియర్ గా క్వాలిటీగా చేసేళ్ళ. ఈ స్కిల్స్ వచ్చింటే చాలు, బేసిక్ స్కిల్స్. అంటే ఇవి తప్ప మిగతావి ఏమైనా ఫైబర్ వర్క్స్ చేయొచ్చా? మిగతా వెబ్ డిజైనింగ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వెబ్ డిజైనింగ్, మళ్ళీ స్కిల్స్ ఏమేమి ఉంటాయని నేను సైడ్ లో చూపిస్తాను. ఆ స్కిల్స్ లో మీకు ఏ స్కిల్ వచ్చినా కూడా మీకు గిగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గిగ్ ఎట్లా క్రియేట్ చేస్తామని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అన్నాను కదా, అప్పుడు చెప్తాను. నేను ఎట్లా స్టార్ట్ చేసినా అని చెప్తాను చూడండి. యాక్చువల్గా నువ్వు స్టార్ట్ చేస్తాను కదరా, నువ్వు చేస్తా అన్నావు, నాకు చెప్పినావు కదా, నువ్వు కూడా ఓపెన్ క్రియేట్ చేయించింది. ఏం క్రియేట్ చేసినావు ఫస్ట్? ట్రాన్స్లేషన్ గిగ్. మళ్ళీ మిగతా నేనే చేసినంట. మళ్ళీ వాయిస్ ఓవర్, దాని తర్వాత వీడియో ఎడిటింగ్ అని మిగతావి నేను చేసుకున్నాను అనమాట. అంటే దానిపైన వర్క్ చేసి కొంచెం ఏదన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని నేను చేయగలను అని వచ్చినప్పుడు నేను మిగతా గిగ్స్ ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక గిగ్ మీకు ఏదైతే వస్తుందో దానిపైన ఒక గిగ్ మీరు ఓపెన్ చేసేయండి. దాని తర్వాత కాంటాక్ట్స్ అయ్యి ఇప్పుడు ఎట్లయితే చెప్పినాడో సేమ్ ఫైవర్ ద్వారా చాలామంది క్లయింట్స్ అయితే మనని అప్రోచ్ అవుతారు వర్క్స్ కోసము. దాని తర్వాత వాళ్ళు వాట్సాప్ కాంటాక్ట్స్ గానో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ గానో వాళ్ళు మనకి ఫైవర్ ద్వారా కాకుండా ఫైవర్ ద్వారా పరిచయం అయ్యి బయట నుంచి వర్క్స్ ఇచ్చి బయట అట్ ఏ టైం మనకి ఫోన్ పే చేసేస్తారు అనమాట వర్క్స్ కదా, అడ్వాన్స్ అమౌంట్. సో అట్లా రెగ్యులర్ గా మనకి క్లయింట్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళల్లో ఎవరు నీకు రెగ్యులర్ క్లయింట్స్ అంటే ఏమేమి వర్క్స్ చేయించుకుంటారు రెగ్యులర్ గా నీ దగ్గర? ట్రాన్స్లేషన్స్ చేయించుకుంటారు రెగ్యులర్ గా, వీడియో ఎడిటింగ్ చేయించుకుంటారు న్యూస్ ఛానల్ వాళ్ళు, ఇంకా యూట్యూబ్ వాళ్ళు వేరే వాళ్ళు తమ్నైల్స్ రెగ్యులర్ గా చేస్తారు వాళ్ళ ఛానల్ కి. అట్లా అనమాట. 4 క్లయింట్స్ వచ్చి రెగ్యులర్ గా ఇస్తుంటారు వర్క్స్. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తుంటారు. మిగతా క్లయింట్స్ అందరూ రెగ్యులర్ గా వేయాలని రూల్ లేదు. అవును, కానీ ఏమంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మనపైనే ఆధారపడి ఓపెన్ చేస్తారు. కొంతమంది అయితే వాళ్ళకి మనం జెన్యూన్ గా ఎప్పటి వరకు అప్పుడు చేసిస్తే బాగుంటుంది అనమాట. అంటే రెగ్యులర్ గా మనకే చేయిస్తారు కాబట్టి మనం కాస్ట్ విషయంలో కానీ వాళ్ళకి డెలివరీ విషయంలో కానీ పర్ఫెక్ట్గా ఇచ్చేసినాం అనుకోండి, రెగ్యులర్గా మన దగ్గరే చేయించుకుంటారు. అట్లా నాకు కూడా తమ్నైల్ డిజైనింగ్ అని మీకు మామూలుగా పెడతానే ఉంటాను. తమ్నైల్ డిజైనింగ్ చేయించుకుంటారనమాట. విజయ్ ట్రావెల్ బ్లాగ్స్ అని మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్టోరీ చెప్పించుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లేషన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు కూడా ఒక 1 వీక్కి 2 వీక్స్కి ఒకటి అట్లా ఇస్తూ ఉంటారు.
సో అట్లా మనం వర్క్స్ వచ్చినప్పుడు వెంటనే వాటిపైన కూర్చొని చేసేయాలన్నమాట. వాయిస్ ఓవర్స్ ఉన్నాయి, థంబ్నెయిల్స్ ఉన్నాయి, వీడియో ఎడిటింగ్స్ కూడా రా. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అవి కూడా మనం ఎడిట్ చేసి వాళ్ళకి ఇవ్వగలిగితే ఓకే. కొన్ని నాకు ఎక్కువ వచ్చేది వచ్చి వాయిస్ ఓవర్ విత్ యాడ్, అడ్వర్టైజ్మెంట్ చెప్పమని ఎక్కువ ఇస్తూ ఉంటారు అనమాట. సో అట్లా మనకి రెగ్యులర్గా వర్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ రా వీళ్ళు ఇంకా నీ బెస్ట్ సజెషన్ ఏమి ఫైవర్ గిగ్ ఓపెన్ చేసే వాళ్ళకి? నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అడుగుతాను. ఏమన్నా ఒక స్కిల్ మంచిగా నేర్చుకుంటే గిగ్ ఓపెన్ చేసి, ఇప్పుడు ఫోటోషాప్ బాగా వచ్చు అనుకో, ఫోటోషాప్తో నేను థంబ్నెయిల్స్ డిజైన్ చేసిస్తా అని గిగ్ పెట్టుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ అనుకో, ఏదో ఒక స్కిల్ బాగా వచ్చింటే ఒక గిగ్ చాలు, బాగా వస్తుంది అమౌంట్. ఒక గిగ్ ఏదన్నా స్కిల్ బేస్ అయ్యి ట్రాన్స్లేషను, ట్రాన్స్క్రిప్షను. మేం పాటికి మేము మాట్లాడుతా అంటే నువ్వు మెల్లిగా చెయ్యి అంతా నోట్లో పెట్టుకొని ఏమి నీ సీరియస్దా? అమాయకం బిడ్డమ్మ వీడు చిన్ని బిడ్డ. సో చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా ఫైవర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అండ్ ఫైవర్కి గెట్లో ఓపెన్ చేయాలా అని నెక్స్ట్ మేము ఓపెన్ చేపిస్తాము. ఓకే. సో ఈ వీడియోలో కూడా మీకు ఏమంటే చిన్నగా మా ఫైవర్లో మా గిగ్స్ ఎట్లున్నాయి అని మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. రివ్యూస్ కానీ మేము ఎంత కంప్లీట్ చేసినాం, అసలు మేము చెప్పేది నిజమా కాదా అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, అంతే కదరా? ఇంకా నువ్వేమైనా చెప్పాలా మా ఆడియన్స్కి? అంతే చెప్పినా కదా. ఇంకా ఫైవర్ గిగ్ క్రియేట్ చేసేది అది నెక్స్ట్ పార్ట్ అన్నమాట. గిగ్ ఎట్లా క్రియేట్ చేయాలా, థంబ్నెయిల్ ఎట్లా పెట్టాలా దానికి. ఓకే గాయ్స్, బాయ్. నేను బాయ్ చెప్పు అందరికి. ఎందుకంట ఈ బిడ్డ చాలా కామ్గా ఉంటుంది, ఎందుకంట చిన్నోడు నా చిన్ని కన్నా నోట్లో అన్ని చూడు ఎంత కలర్ఫుల్ గా ఉంది, చూడు వరల్డ్. అయ్యో అయ్యో, మ్యాచింగ్ మేము టీ షర్ట్స్. నాది కొంచెం ఎల్లో ఉంది. వైట్ కూడా ఉంది. చెప్పు, ఇంకా మాట్లాడు. ఎందుకంట మా అంత దుఃఖము? కొరికెత్తా. అయ్యో కొరికెత్తా. కొరికెత్తా ఈ లడ్డుని కొరికెత్తా. కొరకద్దా నిన్ను? కొరకద్దా? చెయ్యి తీసేయి, చెప్పు, మాట్లాడు. నువ్వు మాట్లాడు, చెప్తా. కొరుకుతున్నా? అయ్యో కొరకమంటే వద్దులేబ్బా.